విద్యాపతి వెళ్ళాక భార్యతో కలిసి లోపలికి వెళ్తూ బాగా ఏడ్చేవేమిటోయ్, కళ్ళు ఉబ్బినాయి అన్నాడు కవ్విస్తున్నట్టు. మరి ఒక్కగానొక పాప, తల్లి మనసు ఎంత గాబరా పడుతుందో మగవాళ్ళం మనకేం తెలుస్తుంది బాబు. సమాధానం ఆమె నుంచి రాలేదు, మరొక పక్క నుంచి వచ్చింది. శ్రీధర్ అయోమయంగా అటు చూశాడు. కారిడార్ మస్క చీకట్లో స్తంభానికి అనుకుని ఒక పొట్టివాడు నిలబడి ఉన్నాడు. 40 ఏళ్లుంటాయి. బట్టతల, తెల్లగా పండిన జుట్టు. శారద భర్తకి అతడిని పరిచయం చేస్తూ, మా దూరపు బంధువు అండి, నేను ఇదే చూడటం, వరుసకు మామయ్య, సరస్వతి చంద్ర చట్టోపాధ్యాయ అంది. అప్పటికే అతడి ఇంట్లో అందరితో వరుసలు కలుపుకొని చనువు మెచ్చుకుంటున్నట్టున్నాడు. నువ్వు పనిచేస్తుంది ఎక్కడ బాబాయ్ అని అడిగింది. సరస్వతి ఎక్కడ పనిచేస్తుంది? విద్యాలయంలో అన్నాడు. మళ్ళీ నవ్వులు. ఒకరోజు సందడిగా గడిచింది. సాయంత్రం నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నా అన్నాడు సరస్వతి. మొన్నగా వచ్చింది, అప్పుడే ఏం వెళ్తారు అన్నాడు శ్రీధర్. దూరబంధు వచ్చాక శారద రిలాక్స్డ్గా ఉండడం అతడికి బాగుంది. ఇంట్లో ఒక పెద్ద వ్యక్తి ఉంటే ఇంత సందడిగా ఉంటుందని అతడికి అనుభవపూర్వకంగా తెలుస్తోంది. శారదకైతే తన తరపు బంధువు ఒకడున్నాడని తెలియటమే ఆనందంగా ఉంది. సరస్వతి రాకపట్ల ఆ ఇంట్లో సంతోషించిన వాడు ఒక్కడే, వంటవాడు రామయ్య. అతడికి 50 ఏళ్లుంటాయి. ప్రపంచాన్ని చూసినవాడు. అతడికి సరస్వతి చూపు నచ్చలేదు. మా అబ్బాయిని తీసుకొస్తానమ్మా, వాడికి ఉద్యోగం చూపించే బాధ్యత మీ ఆయందే, తప్పకుండా తీసుకురండి మావయ్య. ఉద్యోగమా? ఏం చదివాడు? శ్రీధర్ అడిగాడు. ఆ వానాకాలం చదువు, పల్లెటూరులో ఏం చదువు ఉంటుంది నాయన, సరస్వతి సమాధానం ఇచ్చాడు. పేరు? పైడి తల్లి. అనిత ఫక్కుమని నవ్వి భలే పేరు అంది. సరస్వతి ఆమె వైపు సాలోచనగా చూశాడు. భలే పేరు, అవును భలే పేరు. అరవిచ్చిన మొగ్గలా ఉన్న ఈ అమ్మాయిని అతడు చూస్తే లేడిపిల్లి వెనక నుంచి పంజా విసిరి పులి గుర్తుకొచ్చింది. అవును, మాది శ్రీకాకుళం, అక్కడ పేర్లు అలాగే ఉంటాయా అన్నాడు. స్కిప్పింగ్ చేస్తున్న పాపను చూస్తూ, ఈరోజు స్కూల్ లేదా అడిగాడు శ్రీధర్. నెహ్రూ గారి పుట్టినరోజు అంది శారద. ఎంత పాప వయసు? క్యాజువల్గా అట్టే చూస్తూ అడిగాడు సరస్వతి. రేపు జనవరి 14కి 10 నిండుతాయి. సరస్వతి ఉలిక్కుపడ్డాడు. ఇక 2 నెలలే, సరిగ్గా 2 నెలలు. మనం తొందరపడాలి అన్నాడు సరస్వతి. స్వామి మాట్లాడలేదు. పైడి తల్లి చుట్ట నుసిరాలుస్తూ పొడిని చూస్తున్నాడు. ఇదంతా నా ఒక్కడికే పట్టినట్టు మీరిద్దరూ మాట్లాడరేం? అదే ఆలోచిస్తున్నాను నాయనా, స్వామి అన్నారు. నేను పైడి తల్లిని అక్కడికి తీసుకొస్తానన్నాను. అది మొదటి తప్పు అన్నాడు పైడి తల్లి. మొదట మనం మన మీదకి వచ్చేటానికా? రాకపోతే రాకు, ఎందుకైనా మంచిదని చెప్పి ఉంచాను. అక్కడే ఉండి స్లో పాయిజన్ చేస్తే? స్వామి రుద్రాక్షమాల తిప్పుతూ అన్నాడు. శ్రీధర్ డాక్టర్కు చూపిస్తాడు. స్లో పాయిజన్ అన్న అనుమానం వైద్యుడు ఎలుబొచ్చిన మరుక్షణం శ్రీకృష్ణ అనాథ బాలికల ట్రస్టీల ముగ్గురం శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉంటాం అన్నాడు పైడితల్లి. స్వామి పైడితల్లి వైపు చూశాడు. పైడితల్లి ఏం చదువుకున్నాడు అన్నది ఆయనకి ఎప్పుడూ అర్థం కాని ఫజిలే. అయితే ఏం చేద్దామని అడిగాడు. లీగల్ పాయింట్స్ చెప్పిన తర్వాత మీ ఇష్టం. చూస్తూ 20 లక్షల ఆస్తి వదులుకోలేం కదా. మన కోసం కాకపోయినా అనాథ బాలికల కోసమైనా వదులుకోలేం కదా. సరస్వతి వంత పాడాడు. అవును, 2 లక్షలు పెట్టి ఎయిర్ కండిషన్లు మిషన్లు పెట్టి బిల్డింగ్ కట్టిస్తే రాత్రి ఆడదానికి 500 చొప్పున సంవత్సరం తిరిగేసరికి కోటీశ్వరులు అయిపోవచ్చు అన్నాడు పైడితల్లి. 2 లక్షలకేం, 20 లక్షల సంగతి చెప్పు అన్నాడు సరస్వతి. స్వామి కల్పించుకొని, మూడో కంటికి అనుమానం రాకుండా పాప ఆత్మ పరమాత్మను చేరుకోవాలని ఆయన అన్నారు. అది జనవరి 14 లోపులో. కానీ పాప చస్తే మొదటి అనుమానం మన మీదకే వస్తుంది, పూర్తి చేశాడు సరస్వతి. పైడితల్లి మాట్లాడటం లేదు, వింటున్నాడు. మామూలుగా ఉండాలి, ఎవరికి అనుమానం రాకూడదు. పైడితల్లి చుట్ట విసిరాడు. అంటే ఏదో ఐడియా వచ్చిందన్నమాట. మిగిలిన ఇద్దరు అతడి వైపు చూశారు. ఒక్కడే చేయగలడు అన్నాడు. ఎవరు? ఇద్దరు ఒకేసారి అడిగారు. పైడితల్లి లేచాడు. మనం వెళ్ళాలి, రేపే. ఎక్కడికి? ఒరిస్సా బార్డర్లో బిస్తాకి. ఎక్కడైతే ప్రేతాత్మలు మనుషుల మధ్య తిరుగుతుంటాయో, ఎక్కడైతే మనిషి ప్రాణం గడ్డిపోచ కంటే చౌకైందో ఆ గ్రామానికి. నరరూప రాక్షసుడు కాదరాన్ని కలుసుకోవటానికి. ద డెవిల్ విల్ హెల్ప్ అస్ టు కిల్ ద బేబీ. అతడి కళ్ళు అగ్నిగోళాలా వెలుగుతున్నాయి. ఇప్పుడు పైడితల్లి అమాయకుళ్ళ లేడు, క్రౌర్యం మూర్తి భవించిన రాక్షసుడిలో ఉన్నాడు. రాత్రి 8 అయింది. కీచురాళ్ల శబ్దం తప్ప ఇంకేమీ వినపడటం లేదు. దూరంగా ఓ నక్క ఊలబెడుతుంది. మువ్వల శబ్దం చేసుకుంటూ ఎడ్లబండి వేగంగా ముందుకు సాగుతోంది. రాత్రిపూట బిస్తాలో ఉండటం అంత తెలివి తక్కువతనం ఇంకొకటి లేదు. తొందరగా చేర్చాలని బండివాడు తొందరపడుతున్నాడు.
లోపల కూర్చున్న ముగ్గురు మౌనంగా బడబాగ్నిని లోపల దాచుకొని పైకి నిర్మలంగా కనిపించే అగ్నిపర్వతాల్లో ఉన్నారు. ఇంకా ఎంత దూరం? సరస్వతి అడిగాడు. వచ్చేశాం అన్నాడు బండివాడు. మరో 5 నిమిషాల్లో బండి బిస్తా చేరుకుంది. ఎక్కడ ఆపాలి? ఖాద్రా. బండివాడు ఉలిక్కిపడ్డం వెన్నెల కాంతిలో స్పష్టంగా కనిపించింది. అయినా అతడేం మాట్లాడలేదు. బండి ఓ గుడిసు ముందు ఆగింది. ముగ్గురు దిగారు. చుట్టూ చాలా దూరం వరకు ఇల్లు లేవు. నిర్మానుష్యమైన శ్మశానం మధ్యలో ఎండిపోయిన చెట్టులా ఉంది గుడిసె. తలుపు దగ్గర నిలబడి ఖాద్రా అని నెమ్మదిగా పిలిచాడు స్వామి. లోపల అలికిడి లేదు. తడికి తోసి నెమ్మదిగా లోపలికి ప్రవేశించారు ముగ్గురు. నిశ్చేష్టులై అలాగే నిలబడిపోయారు. వాళ్ళని నిశ్చేష్టపరిచింది గుడిసె మధ్యలో ఉన్న ఓ పసిపాప శవం. మట్టి ఇంకా అంటుకునే ఉంది. గోతులోంచి అప్పుడే తవ్వి తీసుకొచ్చినట్టు తెలుస్తూనే ఉంది. చచ్చిపోయి ఇంకా 10-15 గంటలు దాటి ఉండదు. దాదాపు 6 నెలలు ఈ భూమి మీద జీవించి ఇష్టం లేక శరీరాన్ని వదిలి ప్రాణం వెళ్ళిపోయినట్టుంది. శరీరం నలుపు వర్ణానికి తిరుగుతోంది. వంటి చుట్టూ కట్టిన చాప ఒత్తిడికి శరీరం మీద చార కనపడుతుంది. గోతిలోంచి తీయటం వల్ల కాళ్ల సందులో మట్టి ఇంకా ఇరుక్కునే ఉంది. వాళ్ళని నిశ్చేష్టపరిచింది శవభంగిమ. పాప మెడపై భాగం లేదు. ఎర్రటి రక్తపు ముద్ద ఉంది. రొమ్ము ప్రాంతంలో కత్తితో ఘాటు పెట్టి గుండెని పెకిలించినట్టున్నారు. సంవత్సరం నిండని పాప పుర్రె కుంపటి మీద పెట్టి అందులో ఆ పాప గుండెని కాల్చి తింటే క్షుద్రదేవతలు ఆవేస్తాయని కొంతమంది నమ్ముతారు. ఆ దృశ్యాన్ని చూస్తే సరస్వతి కడుపులో తిప్పింది. కళ్ళు తిరుగుతున్నట్లయి తూలిపడిపోయాడు. అంతలో లోపల నుంచి ఖాద్రా బయటకొచ్చాడు. అతడు 6 అడుగులు ఎత్తున్నాడు. చేతిలో మనిషి కుడితోడ ఎముకుంది. రొమ్ము మీద పులిని కాల్చిన భస్మం రాసుకున్నాడు. కళ్ళకి నల్లటి అంజనం ఉంది. జుట్టు పాయలు పాయలుగా వేలాడుతోంది. గుడ్లు అగ్నిగోళాల్లో ఉన్నాయి. ఎన్నో హత్యలు చేసిన పైడితెల్లి కూడా అతడి ఆకారాన్ని చూసి బెదిరాడు. అయితే అంతలోని సర్దుకొని సలాం ఖాద్రా అన్నాడు. సలాం సలాం. వంగి నేలను తాకి దక్షిణంగా తిరిగి గాలిలో నమస్కారం చేశాడు ఖాద్రా. ప్రేతాత్మలు మనిషిని దక్షిణ వైపు నుంచి గమనిస్తూ ఉంటాయి. అందుకే క్షుద్రదేవత పసకలు ప్రతి పని దక్షిణ వైపు తిరిగి చేస్తుంటారు. మామూలు సంభాషణ జరిగాక వచ్చిన పని వివరించాడు పైడితల్లి. అంతా విని దానికేం, అలానే చేద్దామన్నాడు ఖాద్రా. ఎంత? 5,000. చాలా ఎక్కువ అన్నాడు సరస్వతి. ఖాద్రాకి కోపం వచ్చిందేమో అని స్వామి అటు చూశాడు. కానీ మొట్టమొదటిసారి అతడు మొహం మీద నవ్వు కనిపించింది. సంచి బియ్యానికి కూడా చేసేవాళ్ళు ఉన్నారు కానీ నవ్వుతూ అన్నాడు. సరస్వతి ఏదో అనబోయాడు కానీ పైడితల్లి మధ్యలో అందుకుని అట్టాగే స్వామి అన్నాడు. కానీ చేతబడి నెలలో పూర్తి కావాలి. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే 5,000 లెక్కలోది కాదు అనుకున్నాడు స్వామి మనసులో. ఖాద్రా తలూపి పేరు వయసు చెప్పండి. తులసి 9 సంవత్సరాలు. ఖాద్రా చేతులు ఎముక నేల మీద పెట్టి నేను చెయ్యను అన్నాడు. ముగ్గురు విస్తుపోయి అదేమన్నారు. చిన్నపిల్లలకి చేతబడి పట్టదు, అనవసరం. ఈ మలుపు వాళ్ళు ఊహించలేదు. ముందుగా తేరుకున్నది పైడితల్లి. కానీ కొంతమంది పిల్లలకి చేయటం చూశానే, తిప్పి కొడుతుంది. అయినా ప్రయత్నిస్తే అంటున్న సరస్వతి ఖాద్రా సూటి చూపుకి మధ్యలోనే మాట ఆపుచేశాడు. పైడితల్లి బ్రతిమాలుతున్నట్టు నీ మీదే ఆశ పెట్టుకున్నాం ఖాద్రా అన్నాడు. ఇంత దూరం వచ్చాక కాదంటే అన్యాయం అయిపోతాం. గడువు కూడా ఎంతో లేదు. 5,000 కాకపోతే 10,000. ఎలాగైనా ఇది జరిగి తీరాలి. ఖాద్రా మాట్లాడలేదు. 10 కాకపోతే 15 సరస్వతి అన్నాడు. ఖాద్రా లేచాడు. చీకటి పడింది. వెళ్ళిరండి క్లుప్తంగా అని అక్కడి నుంచి కదిలిపోయాడు. వాళ్ళు ముగ్గురు అతడు వెళ్ళిన వైపే చాలాసేపు చూస్తూ కూర్చుండిపోయారు. ముందు స్వామి లేచాడు. వెనకే ఇద్దరు. ఎవరూ మాట్లాడలేదు. బండి ఎక్కారు. ఎవరి ఆలోచనలో వాళ్ళున్నారు. అంతవరకు చాలా ధీమాగా ఉన్న పైడితల్లి కూడా ఈ హఠాత్ సంఘటనతో మోగబోయాడు. మువ్వల చప్పుడు తప్ప ఇంకేమీ వినిపించడం లేదు. బండి బిస్తా గ్రామం పొలిమేరలు దాటింది. శ్మశానం మధ్యగా వెళ్తుంది. చిన్న చిన్న తుప్పలు, రాళ్ళు. మనిషి ఉనికిని ప్రశ్నిస్తున్నట్టు దూరంగా మండుతున్న చితి. జుట్టు విరబోసుకున్న దెయ్యంలా మర్రి చెట్టు. మధ్యలో సన్నటి దారి. గతుకుల్లో పడి లేస్తూ వెళుతుంది బండి. ఆలోచిస్తున్న వాడల్లా తలెత్తి పైకి ఏదో చెప్పబోయాడు పైడితల్లి. అంతలో లేలుగా ఓ కేక వినపడింది. గాలిలో సన్నగా వచ్చిన కేకకి ముగ్గురు కళ్ళు చికిలించి చీకట్లోకి చూశారు. దూరం నుంచి ఒక ఆకారం పరిగెత్తుకు రావడం కనిపించింది. మరు నిమిషంలో అతడొచ్చి వాళ్ల ముందు రొప్పుతూ ఆగాడు. ఆయాసం తగ్గటానికి క్షణమాగి ఖాద్రా దగ్గరకు వచ్చింది మీరేగా అన్నాడు. సరస్వతి అతడి వైపు అసహనంగా చూస్తూ అవును అన్నాడు. మీకు కావాల్సిన పని నేను చేస్తాను అతడన్నాడు వగురుస్తూ. ఎంతిస్తారు? నువ్వెవరివి ముందు చెప్పు. ఖాద్రా శిష్యుణ్ణి.
నా పేరు సాహిర్. బాసింపట్లు వేసుకుని కూర్చుని ఉన్నాడు సాహిర్. అతడు ముందు చాప మీద చిన్న కపాలం ఉంది. అందులో మైదాపిండి ఉంది. సింహం మూత్రంలో దాన్ని తడిపి బొమ్మ చేస్తున్నాడు. ప్రేక్షకులు ముగ్గురు జరుగుతున్నది మౌనంగా చూస్తున్నారు. చిన్న బొమ్మ తయారైంది. 2 చేతులు, 2 కాళ్ళు, సన్నటి నడుము, చిన్న మొహము. దాన్ని తాటాకులతో చుట్టి పురి మధ్యలో పెట్టాడు. లేచి ఒక పాత్రలో నీళ్లు తీసుకున్నాడు. దాదాపు అరగంట సేపు నోటిని శుభ్రం చేసుకున్నాడు. చేతబడి చేసేటప్పుడు నోట్లో పళ్ళ మధ్య ఏ చిన్న పదార్థము ఇరుక్కుని ఉండకూడదు. మంత్రవేత్తలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. మంత్రం స్పష్టంగా రావాలి. అందుకే చేతబడి చేసేవాడి మీద అనుమానం వస్తే పళ్ళు పీకేస్తారు. సాహిర్ కొంచెం సేపు నిలబడి మంత్రం చదివాడు. తర్వాత అతడు దక్షిణ దిక్కుగా కూర్చుని క్షుద్రదేవతను పిలవసాగాడు.